హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇది హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళు హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆంధ్ర అండ్ తెలంగాణ తోటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలు, ఎంటీఎస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మీరు సింపుల్గా 10th క్లాస్ పాస్ సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం లేదు. అండ్ ఎవరికైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 35,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మనకి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, దీనికి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఎలాంటి మనకు స్టేజ్ 2 ఎగ్జామ్స్ కానీ ఎలాంటి ట్రేడ్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లోనో అటెండర్ లెవెల్ ఉద్యోగాలు చేయాలి, అది కూడా 10th క్లాస్ అర్హత అనుకున్న వాళ్ళు ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది జస్ట్ 5 minutes బ్యాక్ రావడం అయితే జరిగిందనమాట. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మొట్టమొదటిగా మీకు అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను యూట్యూబ్లోన. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి లెగ్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా వీడియోలో వెళ్ళే ముందు చిన్న అప్డేట్, ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎవరన్నా ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా గ్రూప్ డి ఇలాంటి నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే ఉంది. మీకు డెమో వీడియోస్ ఉంటే డెమో వీడియో చూడండి, కంటెంట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. 399కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే, మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఏదైతే నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ నుంచి మనకు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. ఎలాంటి టెంపరీ పోస్టులు అయితే కాదు, ఎలాంటి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కాదు. ఇవన్నీ కూడా మనకు ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ అటెండర్ లెవెల్ పోస్టు. మనకు ఎక్కడి నుంచి రావడం జరిగింది, హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎప్పుడు వచ్చిందంటే కనుక December 6th, 2025. మనకు ఈ రోజు అయితే జస్ట్ 5 minutes బ్యాకే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి సిఎస్ఐఆర్ సంస్థలు మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియన్ నేషనల్స్ ఉన్నటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్, ఈరోజు మార్నింగ్ నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి చేసినటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ నేను చేశాను ఈరోజు మార్నింగ్. ఎవరు నా వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో లింక్ అయితే ఉంది. అవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఆ వీడియో చూసి మీరు అయితే అప్లై చేసుకోండి. మీరు ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు December 6, 2025 మార్నింగ్ 10 గంటల నుండి అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. December 6 అంటే మనకు ఈ రోజు అనమాట. ఈరోజు 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ January 5th, 2026 ఈవినింగ్ 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు. కాబట్టి మీకు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే మనకు 30 days అయితే టైం ఇచ్చాడు. మంచి అవకాశం ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ అదేవిధంగా మనకు హైదరాబాద్లో జాబ్ లొకేషన్. నెక్స్ట్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ మొత్తం కూడా చూసుకున్నట్టే. ముందుగా వచ్చేసి మనకు ఎంటీఎస్ అంటే తెలిసిందే కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. ఓవర్లో మనకు 12 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీలకు 4, ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ అయితే ఉంది. అంటే ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అయితే ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి లేవు. బట్ ఏంటంటే మీరు యూఆర్ క్యాండిడేట్ ఉన్న పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే వస్తుంది 35,973 రూపీస్ అనమాట. బట్ అంటే అన్ని అన్వేస్ కలుపుకుంటే కానీ ఇంకా మీకు కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ అని చెప్పారు కానీ. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే January 5, 2026 అప్లై లాస్ట్ డేట్కి కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 years ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 30 years, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 28 వరకు అప్లై అయితే చేసుకోవాలి ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి, అంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కూడా ఎవరైతే 35 years ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అయితే ఇచ్చాడు. మెట్రికులేషన్ అంటే సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. ఇక ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం తెలియదు. ఇక్కడ కింద మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు, ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ కానీ 12th పాస్ ఎగ్జామినేషన్ కానీ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా కూడా మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశాడు కాబట్టి అది ఉన్నా ఓకే, లేకపోయినా కూడా ఓకే. అదైతే నాట్ మ్యాండేటరీ.
బట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు 10th క్లాస్ అడిగాం కాబట్టి 10th క్లాస్ కంపల్సరీ ఉండాలి మీకు అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఎంటీఎస్‌గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకు జాబ్ చేయాల్సినటువంటి జాబ్ ఏందంటే ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ సెక్షన్స్. అంటే మనకు ఆఫీస్‌లో మనకు రికార్డ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనమే మెయింటైన్ చేయాలి. అండ్ జనరల్ క్లీన్ లైన్స్ అండ్ హౌస్ కీప్ వీటి గురించి, అదేవిధంగా ఫోటో కాపీయింగ్ అండ్ సెండింగ్ ఫ్యాక్స్, డెలివరింగ్ డాక్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెక్షన్స్, వీటి రిలేటెడ్ ఉన్నటువంటి మొత్తం కూడా ఉంటాయన్నమాట. మీరు ఒకసారి క్లియర్ కట్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఎంటీఎస్‌గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు చేయాల్సినటువంటి జాబ్స్‌కి సంబంధించిన ఇది. అదేవిధంగా బ్రదర్ ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్‌లోన మనకు బేసిక్‌తో పాటు ఇంకా కొన్ని అలవెన్స్‌లు అయితే ఉంటాయి కదా! డేర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్‌లని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లని, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏవైతే అలవెన్స్‌లు వస్తాయో అన్నీ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవుతాయని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనకు ఇక్కడ ఒకటి చూసుకోండి. నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారన్నమాట. ఇది కూడా మీకు అప్లికేబుల్ అవుతుందని. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలు కాబట్టే మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ గానీ, డీఏ గానీ, హెచ్ఆర్ఏ గానీ అన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతా ఉంది. ఎలాంటి టెంపరరీ ఉద్యోగాలు అయితే కాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి, సెలెక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పాను కదా! ఎగ్జామ్ అనేది వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మనకు ఓఎంఆర్ బేస్డ్ మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అయితే వస్తాయన్నమాట. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో తెలుగు కూడా మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చనమాట. అండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే తెలుగులో కూడా మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు అని వాళ్ళైతే మెన్షన్ చేస్తా ఉన్నారు. అండ్ 10th స్టాండర్డ్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే వస్తాయి. 150 క్వెషన్‌లు వస్తాయి. 2 గంటలు మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు క్వెషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు వస్తాయి. 75 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 3 మార్కులు అయితే వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ ఒకటైతే కట్ అవుతది. క్వాంటిటీ ఆప్ నుంచి 25 క్వెషన్‌లు 75 మార్కులకు 1 నెగెటివ్ మార్కింగ్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 150 మార్కులకు అండ్ 1 నెగెటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వెషన్‌లు 150 మార్కులకు అండ్ 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే బ్రదర్ మనకు జాబ్ లొకేషన్ అండ్ ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు హైదరాబాద్‌లో అయితే ఉంటుంది కాబట్టి అండ్ వెరీ ఈజీ ఏందంటే ఎగ్జామ్ కూడా మనకు తెలుగులో అయితే పెడతామని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఇది మనకు మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రెజెంట్ ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఎస్‌హెచ్‌జీడీ కానిస్టేబుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ నోటిఫికేషన్ కూడా మీకు అప్లికేబుల్ అవుతుందన్నమాట. దీనికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. దీనికి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఎగ్జామ్ కూడా మనకు తెలుగులో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే బ్రదర్ ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ అండ్ ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళొచ్చేసి రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ కూడా మీరు ఇక్కడ మీకు బ్లూ లింక్ అయితే కనిపిస్తుంది కదా! బ్లూ మార్క్‌లో ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రూ. 500 అనేది కూడా మనకు చాలా తక్కువ అమౌంట్ అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఎగ్జామ్ కూడా తెలుగులో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటరు, జాబ్ లొకేషన్ మొత్తం కూడా మనకు హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనకు రూ. 500 పెట్టి అప్లికేషన్ చేసుకొని మనం బాగా ప్రిపేర్ అయితే మన లైఫ్ అనేది చేంజ్ అవుతది. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి. ఎవరికైతే 10th క్వాలిఫికేషన్ ఉండి, ఎవరికైతే ఏజ్డ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా. ఇక ఫైనల్‌గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి నోటిఫికేషన్‌కి ఎంటీఎస్ అటెండర్‌కి పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి వెబ్‌సైట్ వచ్చేసి ఇదేనమాట. ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్ సెపరేట్ వీడియో కావాలంటే గనుక కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తానన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. మీరు కొద్దిగా పైకైతే స్క్రోల్ చేసినంటే కిందనే రిజిస్టర్ అవ్వు అండ్ లాగిన్ అవుతుంది కదా! ఇక్కడ మీకు రిజిస్టర్ క్లిక్ చేసి మీరు ముందుగా మీ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ ఈమెయిల్ ఐడీ, ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి తర్వాత మళ్ళీ మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా ఇచ్చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చేసి మీరు ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అండ్ సెపరేట్ ఒక వీడియో చేయాలంటే గనక కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ బట్టి నేనైతే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థాంక్ యూ.